వచ్చేదేనికంటే ఈ ఆలయం గ్రామానికి తూర్పున 100 అడుగుల పొడవు 60 వెడల్పు 6 ఎత్తుగా గల ప్రహరీ లోపల ఉంది. 11 అడుగుల పొడవు వెడల్పులతో గర్భగుడి, అంతే పొడవు వెడల్పులతో అంతరాలము, ముంభాగంన ప్రవేశ మండపము, ఎదురుగా రాతి దీపస్తంభము, బలిపీఠము, త్రిశూలములు ఉన్నాయి. గర్భాలయంలో పంచపడగల నాగేంద్రుని నీడన ఈశ్వరలింగము పూజలు అందుకుంటూ ఉంది. వాయువ్యంలో అమ్మవారి గుడి, ఈశాన్యంలో నవగ్రహాలు ఉన్నాయి. ఆలయంలో నిత్య పూజలు, శివరాత్రికి, కార్తీక పౌర్ణమికి వైభవోపేత పూజలు జరుగుతాయి. మలిచోళ రాజులు నిర్మించిన ఈ ఆలయం శిథిలమై తిరిగి నిర్మించినట్లు ఆధారాలు ఉన్నాయి. ఈ ఆలయం వద్ద శిలాశాసనాల ఫలకం కనుమరుగైనది. గ్రామం మధ్యలో గంగమ్మ దేవాలయమునకు తూర్పున అభిముఖముగా నిర్మించబడిన ప్రాచీన ఆలయం 15 అడుగుల పొడవు వెడల్పులతో కలిగి ఉంది. ఒకసారి గంగ పండుగ అతివైభవంగా జరుగుతుంది. ఆలయానికి గంగమ్మ ఇనాము భూములుండగా చాకలి వాళ్ళు అర్చకులుగా ఉన్నారు. గ్రామానికి తూర్పు దిశన కిలోమీటర్ దూరంలో నిలువురాయి పేరుతో భూమాన్య జీర్ణ శిలాశాసనాలు ఉన్నాయి. గ్రామం ముందర శక్తి దేవత ఆలయం వద్ద మరో శిలాశాసన ఫలకం ఉంది. ఒక వీరగల్లు ఉన్నాయి. చెరువు తూముల వద్ద వేసిన శాసనాల బండలు పగలగొట్టి పారవేయబడినవి. గ్రామానికి పురాతన కాలంలో గొప్ప కోట, బురుజులు ఉన్నట్లు అవశేషాలను బట్టి తెలుస్తోంది. పెద్ద గౌని వారి రంగేగౌని కుమార్తె దేవిరమ్మని. ఈమె మొదటి పేరు ఈరమ్మ. ఈమె అందచందములను చూచి జిమ్మడి చిక్కరాయలు కన్యాదానంగా అనేక ఎకరాల భూమిని ఇచ్చి వివాహం చేసుకున్నాడు. ఈమె చాలా ఆలయాలకు భూమాన్యములు ఇప్పించారు. ఊలపాడులో పుట్టినిల్లు కనబడాలని పుంగనూరులో చాలా ఎత్తైన స్తంభ గోపురం కట్టించారు.